Okay, you can start, Thiru. ఆ, ప్రభు నామంలో కూడి వచ్చిన సంఘస్థులకి సంఘ సభ్యులకి ప్రభు నామం పేరట నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. అన్నిట్లకన్నా ముఖ్యంగా దేవుడి సువార్తను దేవుడి వాక్యమును బోధించే ఆధిక్యతనిచ్చిన మన సంఘ కాపరుల పాస్టర్ గారికి దేవుని పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మనం ఈరోజు ఒక మామూలు సాధారణమైన వ్యక్తి మనలాగే ఒకడు, కానీ మన క్రొత్త నిబంధనలో మూడు ముఖ్యమైన సువార్తల్లో ఆయన గురించి రాయబడింది. సో అతడే కురేరుడైన సీమోను. సో కురేరుడైన సీమోను గురించి, అతని చరిత్ర, అతని నుంచి మనం ఏమి నేర్చుకోనవచ్చో మనము చూద్దాము. ముందుగా కురేనుడైన సీమోన్ అనే అతను ఎవరు? సో మనకు తెలుసు కదండి, కురేనుడైన సీమోను ఆ, మన బైబిల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ నిమిత్తము, రక్షణ ప్రణాళిక నిమిత్తము, సమస్త జనుల పాప నిమిత్తము ఆయన శిలువ పర్యటన, తన భుజాలపై తన నలగొట్టబడిన శరీరం మీద శిలువను మోసుకునే సమయంలో ఈ కురేనీయుడు అయిన సీమోన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యం ద్వారా మనతో ఆయన సువార్తలలో ఆయనని లిఖించి ఉన్నారు. సో కురేనుడైన సీమోను ముందుగా ఆ కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్న సమయము అది శుక్రవారం. మనందరికీ తెలుసు, అది శుభ శుక్రవారము. సో అదే రోజు యెరూషలేములో పస్కా పండుగ అనేది జరుగుతున్నది. పస్కా పస్కా పండుగ యూదులకు, యెరూషలేములో ఉన్న వారికి ఎంతో ఆ, గొప్ప పండుగ. దట్ ఈస్ అన్ గ్రేటెస్ట్ అకేషన్ ఫర్ దెమ్. సో పస్కా పండుగ దేనికంటే మనకి తెలుసు, పాత నిబంధనలో దేవాదిదేవుడైన యెహోవా ఇజ్రాయేళ్లను ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించినట్టు మనం చూడవచ్చు. సో దానికి కృతజ్ఞతా భావంగా దేవుడు ఇజ్రాయేళ్లను ఎలాగా బా ఐగుప్తు బానిసత్వం నుండి తప్పించారో దానికి కృతజ్ఞతా భావంతో ఇజ్రాయేల్ వారు పస్కా పండుగ అనేది జరుపుకుంటారు. సో అదే రోజు పస్కా పండుగ జరుగుతున్నది. ఎంతో వేడుకగా ఇజ్రాయెల్లో ఎప్పుడు దేవుడు ఇజ్రాయెల్లో ఉన్న యూదులు, బయట నుంచి వచ్చే ఫారినర్స్ కానీ వాళ్ళందరూ ఎంతో వేడుకగా చేసుకునే రోజు. కానీ ఒక పక్కన ఎంతో బాధాకరమైన విషయం కూడా అదే రోజు చోటు చేసుకుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ పర్యటన. కాబట్టి అదే రోజు ఈ కురేనీయుడైన సీమోను యెరూషలేముకు ఆ, ప్రతి సంవత్సరము వెళ్ళే విధంగా ఆ ఆ సమయము కూడా ఆయన పస్కా పండుగ కొరకు ఎరుషలేమునకు వచ్చి ఉన్నాడు. సో అక్కడ చూసినట్లయితే ఈ కురేనుడైన సీమోను యూదుడు కాదు, ఇతను ఒక ఆఫ్రికా దేశస్థుడు. ఇక్కడ చూసినట్లయితే మనము మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఆయన ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చి ఉన్నట్టు మనం చూడవచ్చు. మనము లేఖనాలు చూసినట్లయితే, సో ముందుగా అతని యొక్క కురేనీయుడు అనే సీమోను అని ఎందుకు చెప్పబడిందంటే బైబిల్లో అతను సైరిన్ అనే సిటీకి లేదా ప్రాంతానికి చెందినవాడు. సో సైరిన్ అనేది మనం ఎక్కడుందని చూసినట్లయితే ఇక్కడ మనకి మ్యాప్ లో కనిపిస్తుంది. సో ఇజ్రాయిల్కు మధ్యలో మధ్యధరా సముద్రము యొక్క
చివరి భాగమున ఇక్కడ ఆఫ్రికా ఐగుప్తును ఆనుకుని సైరీన్ అనే ప్రదేశం ఉన్నది. సో కురేనీదైన సీమోను ఆ ప్రాంతానికి సంబంధించిన జనుడు. కాబట్టి ఇక్కడ పస్కా పండుగ నిమిత్తము ఇజ్రాయేళ్లకు యెరూషలేమునకు కురేనుడైన సీమోను సైరీన్ నుంచి యెరూషలేమునకు వచ్చి ఉన్నాడు. సో ఇక్కడ అతని గురించే ఎందుకు మనము బైబిల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువ పర్యటనలో అతని యొక్క పాత్ర ఏంటి అనేది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 32లో వారు కురేనీయుడైన సీమోను అను ఒక మనిషిని కనుగొని ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. అదే మనం మార్కులో చూసినట్లయితే అలెగ్జాండర్కును రూఫుకును తండ్రి అయిన కురేనీయుడైన సీమోను అను ఒక బాటసారి గ్రామం నుండి వచ్చుచుండగా వారు అతనిని బలవంతంగా పట్టుకుని ఆయనను సిలువ మోయించిరి. అదేవిధంగా లూకాసు వార్తలో కూడా యేసును వారు కొనిపోవచుండగా సీమోనను ఒక మనిషిని పట్టుకుని సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కురేనుడైన సీమోను మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సహాయం సిలువ మోయుటకు సహాయం చేశారు. సో ఆ సహాయం అనేది బలవంతంగా చేయబడింది. సో మనం అక్కడ ఏం జరిగినది ఒకసారి మనం ఒక పిక్చర్ లేదా మనం ఆలోచించినట్లయితే ఆ సంఘటన అప్పుడు కురేనుడైన సీమోను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువను అతని విరిగి నలిగిన శరీరముతో ఆ ప్రాంతం వరకు సిలువ ఆ, సిలువ వేయబడే ప్రాంతం వరకు ఆయన సిలువ మోస్తూ నడుచు ఉండగా ఆ సమయానికి సిలువ మోస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు కింద పడిపోయి ఉన్నారు. ఆయన సిలువ యాత్ర అనేది ఆగిపోయి ఉన్నది. కాబట్టి అక్కడ ఆ సమయంలో సీమోన్ కూడా ఆ సంఘటన తన తన ముందుండి చూస్తున్నాడు. సీమోనుకు బహుశా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మెస్సయ్య అని తెలియపోవచ్చు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తును ఒక సిలువ అక్కడ దేనికి వేస్తారండి? శిక్ష పనిష్మెంట్ ఇవ్వడానికి సిలువ అనేది మోయిపిస్తారు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా అక్కడ అనేక మంది దొంగలు కానీ లేదా శిక్షాదారకులు కానీ వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. వాళ్ళలో ఒకటిగా ప్రభువైన కురేనుడైన సీమోను ప్రభువును కూడా చూసి భావించవచ్చు. కాబట్టి అదే సమయంలో సీమోను కూడా ఎంతో ఆసక్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోయిచుండగా ఆయన చూస్తూ ఉండవచ్చు. ఆయన కురేనుడైన సీమోను తన హృదయంలో కూడా చూస్తూ ఉండవచ్చు. ఏమని అంటే ఇతను ఒక ఇతనికి శిక్ష విధించారు, ఇతను ఒక దొంగ ఏమో, లేదా ఇతను ఒక ఏదైనా పాపం చేశాడేమో, అందుకే ఇతని చేత సిలువ మోయిస్తున్నారని ఆసక్తిగా చూస్తుండగా ఆయన సిలువ మోస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మోస్తూ పడిపోయి ఉండటం అనేది చూసి ఉన్నాడు. మనము ఒకసారి చరిత్రలో చూసినట్లయితే కురేని అయిన సీమోను ఒక బిలీవర్ కింద లేకపోతే ఆయన ఒక ఆ, ఆ, యూదుడి కింద అనేది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన క్రిస్టియన్ అని లేకపోతే మరి ఒక దేవుని నమ్ముకున్న వారని మనం చెప్పలేము, కానీ అతను ఒక సోషలిస్ట్ అని మాత్రం మనం చూడవచ్చు. కాబట్టి ఒక ఆ సంఘటన చూడగానే కురేనైన సీమోను మనం ఊహించవచ్చు ఒక మానవతా భావంతోనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఉండవచ్చు. సో అది చూసి ఎంతో
ఈ ఆయన ఆయన లోపల ఎన్నో అనుమానాలు లేదా ప్రశ్నలు రావుండవచ్చు. ఎవరు ఇతన్ని ఇంత ఆ, ఆ, దారుణంగా హింసించారు, ఇతన్ని ఆ ఇంత ఇంత శిక్ష విధించారు. ఎందుకంటే మనకు తెలుసు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు గాయపరచబడిన, ఆయన మన అతిక్రమలను బట్టి ఆయన తన శరీరంను నలగొట్టబడిన, మన సమానార్థమైన శిక్షను ఆయనపై వేసుకున్నాడు. కానీ ఆయన మన కొరకు ఆయన ఒక మెస్సయ్య, ఆయన సమస్త పాపముల పాప పరిహారం కొరకు వచ్చి ఉన్నాడని కురేని సీమోనికి తెలియకపోవచ్చు. అయినను ఆయన అందరికన్నా ముందు వచ్చి ఆ సంఘటన చూసినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువను శిలువ కార్యంలో ఆయన శిలువను విడిచిపెట్టినప్పుడు, శిలువ యాత్ర ఆగిపోయినప్పుడు అక్కడున్న రోమా సైన్యం వారు, మనం ఇక్కడ చూసినట్లయితే రోమా వారి ఆచారం ఏంటంటే, ఎవరైనా ఖైదీ లేకపోతే ఎవరైనా ఆ సిలువ వేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు వారిని ఖచ్చితంగా వారిని శిక్షించాల్సిన బాధ్యత రోమా సైన్యంకి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఆ ఖైదీలు కానీ ఆ శిక్ష పడ్డ వ్యక్తికి కానీ సిలువ వేయని ఎడల ఆ పనిష్మెంట్ అనేది రోమా సైనికుల మీద ఉంటుంది. కాబట్టి ఆ శిలువ యాత్ర అనేది ఆగిపోకుండా వారు చూసుకోవాల్సిన బాధ్యత వారిది. కాబట్టి అక్కడ ఆ జనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ శిలువ క్రింద శిలువ క్రిందను విడిచిపెట్టి పడిపోయినప్పుడు ఆ శిలువ యాత్ర ఆగకుండా ఉండడానికి అక్కడున్న జనములలో కురేనుడైన సీమోన్ని పట్టుకుని బలవంతం చేసి ఉన్నారు. కాబట్టి ఇలాగా కురేనుడైన సీమోను ఆ పస్కా పండుగ వచ్చి ప్రభు యొక్క శిలువను యాత్రను చూస్తుండగా ఇలా పడిపోయిన అనే ఆ, ఆయన పడిపోయిన ఆ పర్మిసెస్ లో ఉన్నాడు. కాబట్టి రోమన్స్ వారు ఇతను ఎవడో ఫారినర్ లా ఉన్నారు కాబట్టి అక్కడ యూదులను రోమన్ అధికారులు వారిని బలవంతం చేయలేరు. ఎందుకనగా వాళ్ళు యూదులు అనే వాళ్ళు సిలువను మోయటం అనేది, సిలువ అనేది ఒక శాపం కింద గుర్తిస్తారు. దాన్ని మోయడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఈ ఫారినర్ గా ఉన్న, అంటే ఇక్కడ మనం ఇందాక చూసినట్లు సైమన్ అనేది అతను ఒక ఫారినర్. సో అతను నల్ల జాతీయుడు అయి ఉండడం వల్ల ఇతను ఫారినర్ అని చెప్పి అతన్ని ప్రత్యేకంగా రోమన్స్ అనేవాళ్ళు పట్టుకొని బలవంతం చేస్తున్నారు. సో ఇక్కడ బలవంతం చేయగా కునేయుడైన సీమోను ముందు మనం చూసినట్లయితే అతను ఒప్పుకోకపోవచ్చు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తును చూసినప్పుడు అతని హృదయము ఆ, కదిలి ఉండేది. అతని హృదయము కదిలి ఉన్నది. సో ఇతని ఆ, అతని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దీన స్థితిని చూసి రోమన్స్ వారు బలవంతం చేయగానే ఆయన ప్రభు వారికి ఆ సిలువ మోయడానికి సహాయం చేయుటకు ముందుకు వచ్చినట్టు మనం చూడవచ్చు. కాబట్టి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మనకి శ్రమలు అనేవి ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మన శ్రమలు వచ్చినంత మాత్రాన మనము దాని నుండి వెనక్కి జారకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సిలువ మోయడానికి లేదా ఆ సిలువ యాత్రలో తన శిష్యులు గాని ఎవ్వరునూ ప్రభువైన యేసుక్రీస్తు వారితో లేరు. కానీ ప్రభువారు ఒక పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా కురేరుడైన సీమోనుని ఎన్నుకొని తనకు సహాయం పడలాగిన చేసుకున్నారని చూడవచ్చు. అంటే దేవుడు కొన్నిసార్లు మనలను బలవంతంగా ఆయన ఆపర్చునిటీస్ మనకి ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ అవకాశాన్ని మనము ఎప్పుడు డినై చేయకుండా ఆయన ఇచ్చే ఆయన బలవంతం చేసి ఉన్నను అది మన ఆధ్యాత్మిక లాభం కొరకే అని మనం భావించి దాన్ని చేపట్టేయాలి. ఇక్కడ కురేనుడైన సీమోను కూడా అదే చేశారు.
అతను బలవంతం పెట్టినప్పుడు కురేనుడైన సీమోను ఆ శిలువ మోయడానికి అంగీకరించి ఉన్నాడు. సో కురేనుడైన సీమోను అంగీకరించిన తర్వాత అతని జీవితం ఎలా ఉంటుందో మనం ఒకసారి ధ్యానించినట్లయితే, యేసు సిలువను మోయమని ఆజ్ఞాపించిన గుంపు నుండి లాగిన వ్యక్తి కురేనుడైన సీమోను. ఆయన యేసు రక్తాన్ని అనుభవించి క్రీస్తు విరిగిన శరీరాన్ని కూడా తాకినట్లు మనం చూడవచ్చు. అంటే కురేనుడైన సీమోను ఆ మానవతా భావంతో ఎప్పుడైతే ఆ సిలువను మోసి ఉన్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరమును కూడా ఆయన తాకి ఉండవచ్చు. ఆ సంఘటన అంతా ఒక మనిషిని ఇంత ఇంత ఆ ఇంత శిక్ష అనుభవించ ఇంత శిక్ష అనుభవిస్తున్నాడా అని ఆయన హృదయం కూడా ఆయన బాధించి దుఃఖించి ఉండవచ్చు. కాబట్టి ఆయన శరీరము తాకినప్పుడు ఆయన రక్తాన్ని కూడా ఆయన చూసి కురుడైన సీమోను ఆ సంఘటనను బట్టి మారి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అతని ప్రత్యేక అనుభవం యేసుపై విశ్వాసము పొందుటనకు దారి తీసింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక ఒక అన్యుడైన వ్యక్తిని లేదా ఒక ఆ, ప్రత్యేకింపబడిన కాని వ్యక్తిని, ఒక శిష్యుడు ఆ శిష్యుడు కాకపోయిన వ్యక్తిని కూడా ఆయన బలవంతంగా ఎన్నుకుని ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడైతే ఎన్నుకుని ఉన్నాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్థితిని చూసి ఆయన యేసుపై విశ్వాసం పొందుటకు దారి తీసింది. కాబట్టి దేవుడు ఎప్పుడైనా మనల్ని మనము బలవంతంగా మనలను ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది ఎప్పుడు ఆయనతో విశ్వాసంలో బలపడుటకే దారి తీస్తుంది, కానీ మనలను వెనక్కి తోయదు. కాబట్టి ఇది కొన్ని మనము ఏమైతే ఈ శిలువ పర్యటన అంతా, ఈ శిలువ యాత్ర అంతా సైమోను ద్వారా దేవుడు ఎన్నుకొని తన యొక్క అది చెప్పాలంటే అది ఎవరు శిలువ అండి? అది మన అందరి యొక్క పాప భారం. మన అందరి యొక్క పాప భారము యేసు ఒక్కడే భరించి ఉన్నాడు, ఒక్కడే మోసి ఉన్నాడు. అతను మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విరిగి నలిగిన హృదయం శరీరం మీద ఆయన మోస్తూ వెళుతున్నాడు. కానీ అందులో కొంత పాత్ర కొంత పాత్ర కురేనుడైన సీమోనికి దేవుడు ఆపర్చునిటీగా ఇచ్చి ఉన్నాడు. సో అది ఎంతో భాగ్యంగా కురేనుడైన సీమోను అనుభవించి అతను రానున్న దినములో కూడా తన విశ్వాసంను పట్టుకుని ఉన్నాడని మనం చూడవచ్చు. కాబట్టి ఇక్కడ లేఖనాల ద్వారా మనం చూసినట్లయితే ఆయన ఆయన గురించి, సైమన్ గురించి మాథ్యూ, మార్క్ ఆ, లూక్లో ఆయన పేరును దేవుడు ప్రస్తావించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యొక్క కుటుంబమును కూడా దేవుడు మన లేఖనాల్లో ప్రస్తావించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇంకా అతని కుటుంబంలో అతని భార్య మరియు ఇద్దరు కుమారులు కూడా ఉండి ఉన్నారని మనం చూడవచ్చు. కాబట్టి ఇంకా నలుగురు కుటుంబ సభ్యులు క్రైస్తవులు మరియు యేసు సిలువ వేయబడిన మరియు పునరుద్ధానం చేసిన 30 సంవత్సరాలు రోమన్ క్రైస్తవులకు బాగా తెలుసు. అక్కడ పునరుడైన సీమోను మరియు వారి కుటుంబ సభ్యులు అక్కడున్న చూసినట్లయితే వారి 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 కుటుంబ సభ్యులు కూడా ఆ యాత్రలో పాల్గొని ఉన్నారు. కాబట్టి ఇక్కడ కురేనైన సీమోను ఆ శిలువ యాత్ర ద్వారా అతను పొందుకున్న విశ్వాసము వారి కుటుంబములో సభ్యులు కూడా అతను పంచి ఉన్నాడు. కాబట్టి ఈ ఘనత సాధించడానికి సైమన్ మరియు అతని కుటుంబ సభ్యుల జీవితంలో బలమైన విశ్వాసం మరియు మిషనరీ భాగం అవసరమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రోమా పత్రికలో పౌలు గారు ఇలాగ రాస్తున్నారు. తల్లి అయిన ఆ, ఇలా రాస్తున్నారు: రూఫు మరియు గ్రీట్ రూఫస్ చూజన్ ఇన్ ద లార్డ్ అండ్ హిస్ మదర్ హూ హాస్ బీన్ ఎ మదర్ టు మీ యాజ్ వెల్.
అలా అయితే మనం ఇక్కడ వారి కుటుంబంలో సభ్యులు కుటుంబ సభ్యులు కూడా ఎలా మారి ఉన్నారు అని మనం ఆ, గమనించ గమనించవచ్చు అంటే పౌలు గారు రోమా పత్రికలో రూఫునకు మరియు ఆమె రూఫ్ తల్లి అయిన తల్లికి కూడా నా కృతజ్ఞతలు అని తెలియజేసి ఉన్నాడు. ఇక్కడ రూఫ్ ఎవరంటే మనం ఇందాక చూసినట్లు మార్క్ మార్కు సువార్తలో ఇక్కడ మనం చూసినట్లు అలెగ్జాంద్రునకు రూఫునకు తండ్రి అయిన కురేనుడైన సీమోను అని మనం చూడవచ్చు. కాబట్టి ఈ రూఫు మరియు రోమన్లో ప్రస్తావించబడిన పౌలు గారు చెప్తున్న రూపు ఒకటే అని మనం భావించవచ్చు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే వారు కూడా దేవుడి యొక్క పరిచర్యలో ఎంతో విశ్వాసంతో దేవుని యొక్క రాజ్యం కొరకు వారు పనిచేయుచున్నారు. కాబట్టి ఇక్కడ కురేనుడైన సీమోను తనకు వచ్చిన ఆ ఆపర్చునిటీని ఆపర్చునిటీని తీసుకుని దేవుడి యొక్క విశ్వాసంలో ఆయన యొక్క శిలువ మరణమును ఆయన యొక్క శిలువ యాత్రను బట్టి ఆయన దేవుని కొరకు ఒక వాయిస్ ఆఫ్ గాడ్ కింద లేదా ఒక పాత్ర కింద వాడబడి ఉన్నారు. అలాగే అతనితో ఆ, కాక వారి కుటుంబమును కూడా ఆయన దేవుడి కొరకు వాడి దేవుని సువార్తలో వాళ్ళు పాలు భాగస్తులైంది. కాబట్టి కురేరుడైన సీమోన్ నుంచి మనము ఏం నేర్చుకోవచ్చు అనేది మనం చూసినట్లయితే మనం మనం ఎప్పుడు దేవునికి సాక్షులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కురేనుడైన సీమోను యెషయా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుడు తన ప్రజలను తన సొంత సాక్షులుగా నియమించి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మనమందరము ఎవరికండి దేవుని యొక్క సాక్షులం. కాబట్టి ఆయన మన జీవితంలో చేసే ప్రతి ఒక్క పనికి మనం ఎల్లప్పుడూ దేవుని గణపరిచే విధముగా మన సాక్ష్యము పంచుకొన బద్దులమై ఉన్నాడు. ఇక్కడ కురేనాడు సీమోను కూడా అదే చేసి ఉన్నాడు. తన జీవితంలో చోటు చేసుకున్న గొప్ప కార్యము దేవునికి ఎలా అయితే సహాయం చేసి ఉన్నాడో కొద్దిసేపు ఆ సిలువను మోయట ఎంత భాగ్యంగా ఆయన భావించి ఉన్నాడు. ఆ యొక్క సాక్ష్యమును అనేకులకు తెలియజేయడం వల్ల తెలియజేయడం ద్వారా దేవుడికి ఎంతో గొప్ప సాక్షిగా జీవించి ఉన్నాడు. ఒక సాక్షులుగా జీవించారు. సాక్షి అంటే మనం ఇంకా మన జీవితంలో ఎలా మనం అనుభవించి ఉన్నాము, ఎలాగ మనం ఆ దేవుడు మన జీవితంలో చేసిన వాటిని బట్టి ఇతరులకు ఎలా మనము సాక్షిగా ఉండి వారిని దేవుళ్ళలోకి నడిపించే వారిగా ఉండడం వల్ల మనము చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము చదవడం మరియు దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా అలాగే మన జీవితంలో దేవుని ఆశీర్వాదాల గురించి మనము ఎల్లప్పుడూ దేవుని గణపరిచే విధంగా మన సాక్షి జీవితాన్ని ఇతరులకు ఆల్ యాక్ట్స్ ఆఫ్ సో మనం చేసే ప్రతి చిన్న కార్యమైన ఆయన కోసం. కాబట్టి ఆయన మనకు కృతజ్ఞతా భావంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యం వచనంలో ప్రకారం ఒక చిన్న గ్లాసు నామంలో ఇచ్చిన వారు తమ ప్రతిఫలాన్ని పొందుతారు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మత్తయి సువార్త ప్రకారం మనం యేసు నామంలో ఏ చిన్న పరిచర్య చేసి ఉన్ననో దేవుడు
కొద్ది సహాయం చేసి ఉన్నాను. దేవుడు ఎంతో సీమోనును గణపరిచి ఉన్నాడు. తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆయన ఆయన వాక్యముల ద్వారా ఆయన ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి దేవుడు మన చేసిన చిన్న పనిని కూడా ఆయన చిన్న పరిచయను కూడా ఆయన కాబట్టి ఒకరికి మనము మన ద్వారా ఇతరులకు ధైర్యం చెప్పడం, ఇతరులకు ఆ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము అనేకులకు సహాయం చేయబద్దులమే ఉన్నాం. కాబట్టి ఈ ఈ పరిస్థితిలో మనం ఒక క్రైస్తవులుగా మనం ఒక ఆ, వెల్ ఆ, మన పాస్టర్ గారి ద్వారా లేదా మన సంఘ కాపుల ద్వారా నేర్చుకున్న సత్య వాక్యములను మనం ఇతరులకు బోధించడం ద్వారా కూడా మనము పరిచర్య చేయవలసి ఉన్నది. అది దేవుడికి ఎంతో మెప్పును కీర్తిని తీసుకువస్తుంది. కాబట్టి మనం కూడా మన ప్రార్థన ద్వారా కూడా అనేకులకు మనము ఆయన్ని దేవుణ్ణి గణపరచవద్దులమే ఉన్నాం. కాబట్టి అలాగే మన పాస్టర్ గారు ఎప్పుడు ఈచ్ వన్ క్యాచ్ వన్ కూడా అని అంటారు. కాబట్టి దేవుణ్ణి దేవుడి సన్నిధిలోకి లేదా దేవుని పరిచర్లోకి మనము ఇతరులను తీసుకురావడం కూడా ఒక పరిచర్య. కాబట్టి అలాంటి పరిచర్యలు కూడా మనం దేవుణ్ణి కనపరచాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే మూడవ పాఠం, యేసు శిలువను మోస్తున్న సైమన్ దేవుని వినయాన్ని మనం గుర్తు చేశాడు. కాబట్టి సైమన్ క్యారింగ్ జీసస్ క్రాస్ ఈజ్ ఆర్ రిమైండర్ ఆఫ్ ద హ్యూమిలిటీ ఆఫ్ గాడ్. కాబట్టి ఇక్కడ దేవుడు తన యొక్క దీనత్వాన్ని మనకు తెలియపరిచి ఉన్నాడు. మనం ఎలా అయితే దేవుని ఆ, సైమన్ యొక్క పాత్ర ఈ శిలువ యాత్రలో మనం చూసినట్లయితే దాని ద్వారా ఆయన యొక్క శిలువ మోసి ఉన్నప్పుడు అతను అనుకోకుండా దేవుని పనిలో భాగస్వాముడై ఉన్నాడు. కాబట్టి మనకి సైమన్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే క్రీస్తు మనం దేవుడితో పాటు శ్రమలను పొందినను మనము ఆయన మహిమలో భాగస్వాములుగా ఉంటాము. కాబట్టి దేవుని పనులలో మనం పరిచయం చేసినప్పుడు మనకి ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కానీ అయినను మనము దేవుని భారము మనం ఎల్లప్పుడూ ఒక మహిమ కిందే మనం గుర్తించి ముందుకు సాగిపోవాలి. కానీ దాని యొక్క శ్రమ కింద మనము భావించకూడదు. కాబట్టి ఇక్కడ సైమన్ కూడా చేసిన పని అదే. దేవుడు ఇచ్చిన భారమును ఒక భాగ్యం కింద తీసుకొని ఆయన ముందుకు సాగిపోయి ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తుతో పాటు శ్రమలను అనుభవించడం ద్వారా ఆయన మహిమలో భాగ్యస్వాములు కావడం. కాబట్టి దేవుని కోసం మనం ఎన్నో పరిచయం చేస్తున్నాను, మనకు శ్రమలు ఇబ్బందులు రావచ్చు. కాబట్టి వాటిని మనం ఎల్లప్పుడూ దేవుడిచ్చే మహిమ అనే భావించి మనం ముందుకు సాగిపోబద్దులమే ఉన్నాం. కాబట్టి మరొక పాఠము మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సైమన్ ఆఫ్ సైరన్ యాజ్ అ పిక్చర్ ఆఫ్ డిసైపుల్షిప్. కాబట్టి ఇక్కడ సీమోను ఒక శిష్యత్వము వహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సీమోనుకు చెందిన కురేనియన్ సీమోను యేసును అనుసరించి సిలువను మోసి ఉన్నాడు. కాబట్టి ఇది ఒక నిజమైన శిష్యత్వం కింద మనం ప్రత్యేకంగా భావించవచ్చు. కాబట్టి ఇక్కడ మనం కూడా దేవుడి యొక్క కాడిని, దేవుడి యొక్క సేవా భారమును మనం మోసి ఉన్నప్పుడు మనం కూడా దేవుడి యొక్క శిష్యులుగా పిలువబడవచ్చు. కాబట్టి ఆయన శిష్యత్వమును మనం కూడా తీసుకుని ఈ కురేనుడైన సీమోను వలె మనం కూడా ఆయన భారమును, ఆయన శిలువ భారము అనగా ఆయన వాక్య భారము, ఆయన స్వార్థ భారము, ఆయన పరిచయలు మనం కూడా మోసుకొని ఆయన యొక్క దేవుని యొక్క శిష్యత్వం మనం కూడా వహించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవ్ ఆ, అను ఆ, అనుకోకుండా వచ్చిన బాధలను స్వీకరించటము,
అలాగే కష్టకాలంలో కూడా విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఇవన్నీ విశ్వ మనము సైమన్ జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మన జీవితానికి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, క్రీస్తు అనుసరించడంలో కష్టాలు ఎదురవుతాయి కానీ మన విశ్వాసాన్ని మనం బలపరుస్తాయి. కాబట్టి మనం ఒక వాక్యం చూడవచ్చు, వెన్ ఐమ్ వీక్ దెన్ ఐఎమ్ స్ట్రాంగ్. కాబట్టి మనం ఎప్పుడైతే బలహీనతలో ఉన్నామో మనం ఇంకను బలముగా ముందుకు కొనసాగి ఉన్నారు. మనకి ఎన్ని శ్రమలను వచ్చినానో మనము దేవుని యొక్క బాటలో ఆయన యొక్క మహిమ ఈ యాత్రలో మనము ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండాలి. కాబట్టి చివరి పాఠం మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, దేవుడు క్రీస్తులో భాగ్యస్వామి. కాబట్టి ఇక్కడ పౌలు రాసిన ఆ వాక్యం మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన 3వ పత్రిక 10 నుండి 11, అందులో మనం చూడవచ్చు దేవుడు పౌలుతో ఏం రాసి ఉన్నాడంటే, ఎవడైనాను నా నా సిలువను ఎవడైనాను నాలో భాగస్వామ్యం పొందవలసి ఉందని అడల అతను నా సిలువ మోసుకొని నడవబద్ధుడై ఉన్నాడండి. కాబట్టి మనం కూడా దేవుడితో భాగస్వామ్యం అవ్వడం అంటే క్రీస్తు శ్రమలలో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. కాబట్టి దేవుడి యొక్క శ్రమలలో ఇబ్బందులు ఎన్ని వచ్చినానో మనము దాన్ని ఒక ఆ మనం వెనక్కి జరగకుండా దాన్ని పట్టుకొని మనం ముందుకు సాగిపోయి ఉండాలి. సిలువ మోసుకుంటూ దేవుని బాటలో మనం ముందుకు బద్దులమే ఉండాలి. కాబట్టి మనం కేవలం ఆధ్యాత్మిక ఆ, ఆ, ఆనందమే కాకుండా బాధలను కూడా మనము స్వీకరించడం అనేది మన దేవుడి యొక్క క్రీస్తులో భాగ్యస్వామ్యంలో కూడా మనము బలపరిచే బలపరుస్తుంటది. కాబట్టి క్రీస్తు బాధలలో కూడా మనము ఆ బాధలను మనము సీమోను ఎలా అయితే అనుభవించి ఉన్నాడో, దాన్ని ఎలా అయితే భాగస్వామ్యంగా అతను అప్లై చేసుకున్నాడో, మనం కూడా మన జీవితంలో ఎదుర్కోబోయే శ్రమలను వాటిని కూడా మనము ముందు వెళ్ళడానికే దేవుని పరిచయలో లేదా దేవుని మహిమలలో మనము భాగస్వామిగా భావించి కొనసాగాలి. కాబట్టి మనము ఈ యొక్క సీమోని యొక్క జీవితం ద్వారా ఆయన నేర్చుకున్న పాఠములు ద్వారా మనం ఎల్లప్పుడూ మన జీవితంలో అన్వయించుకొని క్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ పర్యంతము మనము దేవుని యొక్క సిలువను మోస్తూ ముందుకు సాగిపోవద్దులే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం కూడా మన సిలువలను మోయడానికి పిలువబడి ఉన్నాం. మనం అందరము మన యొక్క సిలువలు మోయ మోయడానికి మన యొక్క దేవుని రాజ్యం కట్టడంలో మన యొక్క పాత్ర కూడా ఉన్నది. కాబట్టి కష్టాలు మరియు ఆ, వారి జీవితంలో వచ్చే శ్రమలు మనం ఎల్లప్పుడూ వెనుకకు తోసిన ఉండను. మనం ఎల్లప్పుడూ మన సిలువ పట్టుకుని ముందుకు సాగిపోయి ఉన్నాడు. ఇక్కడ సీమోను ద్వారా కూడా మనము అతని జీవితంలో ఆ, అతను ఎలా మారి ఉన్నాడు, ఎలా దేవుని యొక్క విశ్వాసంలో అతను బలపడి ఉన్నాడు, ఎలా అయితే వారి యొక్క కుటుంబ సభ్యులను లేదా ఇతరులను ప్రేరేపించి దేవుని బాటలో పరిచయలో వాడడానికి సహాయం చేసి ఉన్నాడు. అలా మనం కూడా ఇతరులకు పరిచర్య చేసే విధముగా ఉండాలి. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ మన మెయిన్ గమ్యం ఏంటంటే దేవుని యొక్క రాకడకు సిద్ధపడట. కాబట్టి ఈ కురేడైన సీమోను నేర్పించిన పాఠం ద్వారా మనం ఎల్లప్పుడూ మన యొక్క సిలువలను మోసుకుంటూ మన యొక్క దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మనం కూడా నీతిమంతులుగా తీర్చబడి మనం కూడా గ్లోరిఫైడ్ బాడీస్ కలిగి ఉండి దేవునితో వెలుగుదమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఎత్తబడే గుంపులో ఉండు విధంగా మనం ఎల్లప్పుడూ
ప్రతిరోజు మన సిలువను మోసుకుంటూ రాకడకు సిద్ధపడి ఉండాలి. కాబట్టి మన విశ్వాసులైన మన విశ్వాస జీవితంలో మనం ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ బలంగా ప్రతిరోజు నూతన అనుభవంతో ప్రతిరోజు శాంక్టిఫై చేయబడుతూ మన యొక్క సిలువను మోస్తూ ఆల్వేస్ వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ర్యాప్చర్. సో ఈ చిన్న వాక్యము దేవుడు దీవించుతాడు.